చరిత్రలో యాదవులు, యాదవరాజులు, వారి రాజ్యాలను గురించి వివరించే ఆధారాలు అతి ప్రాచీన కాలం నుంచి మనకు లభిస్తున్నాయి. పురాణ ఇతిహాసాల కాలం నాటి నుంచి యయాతిరాజు పెద్ద కుమారుడైన యదు సంతతి నుంచి ఆవిర్భవించిన చంద్రవంశరాజులే యాదవులు. అనాది నుంచి భారతదేశంలో కొనసాగుతూ వస్తున్న రాజవంశ రాజులలో సూర్యవంశం, చంద్రవంశరాజులు పేర్కొనదగినవారు. సూర్యవంశం రాజులు అయోధ్య కేంద్రంగా, చంద్రవంశం రాజులైన యాదవులు మధుర, గుజరాత్, కతియావాట్, ద్వారకా ప్రాంతాల నుంచి పాలక రాజవంశాలుగా అభివృద్ధిలోకి వచ్చారు. యదు పెద్ద కుమారుడు సహస్రజిత్, రెండవ కుమారుడు కోశ్రీల నుంచి 2 యాదవ తెగల రాజవంశాలు ఆవిర్భవించాయి. సహస్రజిత్ నుంచి వచ్చిన హేయ యాదవులలో ముఖ్యుడు కార్తవీర్యార్జునుడు. ఇతను జమదగ్నిముని, అతని కుమారుడు పరశురాముడితో యుద్ధం చేశాడు. జమదగ్నిముని అంటే ఎవరో కాదు, శివుని కుమార్తె రేణుక ఎల్లమ్మ భర్త. కోస్త్రీ నుండి వచ్చిన యాదవులలో ముఖ్యులు చిత్రరథ, అతని కుమారుడు శశిబిందు. ఆ తర్వాత కృతభీమ, ఆ తర్వాత భీమసత్వత. తన గొప్ప యాదవ రాజ్యమును ఈ 4 కుమారులకు పంచి ఇవ్వడమైనది. ఈ 4 వరుసగా భజమాన, దేవవృధ, అంధక, వృష్టి. మొదటివాని సంతానం ప్రాచుర్యంలోకి రాలేదు. రెండవ వాని సంతానం పశ్చిమ మాళ్వ, మౌంట్ అబూ శిఖరము నుండి ప్రాబల్యంలోకి రావడమైంది. మూడవ అంధక వృష్టిల సంతానం మధుర నుంచి ప్రాబల్యంలోకి రావడమైంది. మూడవ కుమారుడు అందుకుని సంతానమే ఉగ్రసేనుడు, అతని కుమారుడు కంసుడు. 4వ చివరివాడైన వృష్టిల సంతానమే వాసుదేవుడు, అతని కుమారుడు శ్రీకృష్ణుడు. బలరాముడు కుమార్తె సుభద్ర. శ్రీకృష్ణుడు మధురా నగర రాజైన కంసుడిని వధించి అతని కుమారుడిని అక్కడ రాజుగా ప్రతిష్ఠించి కొంతమంది యాదవులతో కలిసి పశ్చిమ తీరంలోని ద్వారకా నగరం వెళ్లి స్థిరపడ్డారు. ప్రపంచానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అతి ముఖ్యంగా భగవంతునిగా చలామణైన శ్రీకృష్ణుడు విధివశాత్తు ఎరుకుల వాని చేతిలో చనిపోయాడు. ఈ విధంగా పురాణ ఇతిహాసాల కాలాల్లో అనాది నుండి యాదవులు గొప్ప రాజవంశీయులుగా చలామణి అయ్యారని తెలుస్తోంది. వాసుదేవసుతుడైన శ్రీకృష్ణుడు, అతని పెద్ద కుమారుడు ప్రద్యుమ్నుడు, అతని కుమారుడు అనిరుద్ధుడు, అతని కుమారుడు వజ్ర అని. ఈ వజ్ర శ్రీకృష్ణుని తరువాత మధురానగర రాజుగా కొనసాగాడని ఇతని సంతతి వారైన కొందరు యాదవులు మధురానగరం వచ్చి దక్షిణ భారతదేశములోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులకు వచ్చి స్థిరపడ్డారని అంటారు. మండల్ కమిషన్ సమర్పించిన బీసీ మండల్ యాదవ్ కూడా యాదవులు శ్రీకృష్ణుని సంతతి వారని, అతని తర్వాత కొందరు యాదవులు మధుర నుంచి ద్వారకా నగరం, అక్కడ నుంచి దక్షిణ భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులకు విస్తరించారని తెలిపాడు. మండల్ కమిషన్ నివేదికను పరిశీలించిన కెఠాకర్ అనే మహారాష్ట్ర పండితుడు కూడా యాదవులు మధురా ద్వారక నుంచి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారని తన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నాడు. సామాన్య శకం 12-13 శతాబ్దాలలో తీరాంధ్ర దేశాన్ని విశాఖపట్నంలోని యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలోని పంపాద్రిని రాజధానులుగా చేసుకుని పరిపాలించిన కాటమరాజు, అతని తండ్రి పెద్దిరాజు కూడా తాము శ్రీకృష్ణుని వారసుడు, మనవడు వజ్ర సంతతి వారసులమని, ఈ వజ్ర వారసులే కొందరు మధుర నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులోని విస్తరించారని ఆధారాల వల్ల తెలుస్తోంది. అలా విస్తరించిన యాదవులు మహారాష్ట్రలో జాదవులుగా, కర్ణాటకలో కుబురులుగా, ఆంధ్రాలో గొల్లవారుగా, అలాగే యాదవులుగా, తమిళనాడులో యదయాసులుగా పిలుస్తున్నారు. యాదవులు మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో మాన్యఖేట లేదా మాల్ఖేడ్ రాజధానిగా సామాన్య శకం 750 నుంచి 973 అంటే దాదాపు 200 సంవత్సరాలకు పైగా అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించారు. రాష్ట్రకూట రాజులు దంతిదుర్గుడు, అతని కుమారుడు మొదటి కృష్ణుడు, వాళ్ళు శ్రీకృష్ణుని సమీప బంధువైన సత్యకి సంతానమైన యాదవ వంశం వారని తెలుస్తోంది. ఆ తర్వాత దేవగిరిని రాజధానిగా చేసుకుని మహారాష్ట్ర, దక్కన్ భారతదేశాన్ని సామాన్య శకం 1175 నుంచి 1312 వరకు అనగా సుమారు 150 ఏళ్లు రాజ్యపాలన చేసిన దేవగిరి యాదవరాజులను ఎరిగిన వారుండరు. ఈ సామ్రాజ్య స్థాపకుడు బిల్లమడు. అతని కాలం సామాన్య శకం 1175-1191. ఇతని కుమారుడు జైతూగి. ఇతను సామాన్య శకం 1191 నుంచి 1210 వరకు పరిపాలించాడు. ఇతను ఓరుగల్లు కాకతీయులను ఓడించి గణపతి దేవుని బంధించి అతని కుమార్తె రుద్రాంబను గణపతి దేవునికిచ్చి వివాహం చేశాడు. వీరి సంతానమే కాకతీయ రుద్రమదేవి. అంటే రుద్రమదేవి తల్లి యాదవ కులస్తరాలన్నమాట. జైతూగి తరువాత సిమ్రూన యాదవులలో అతి ప్రసిద్ధుడు. తరువాత కృష్ణ,
మహదేవుడు, రామచంద్రుడు, శంకరదేవుడు మొదలైన వారు ముఖ్యులు. ఈ సామ్రాజ్యం ముస్లిం రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యంలోకి పోయింది. ఇదే కాలంలో కర్ణాటక ప్రాంతంలో హాలితబేడు సముద్రమును రాజధానిగా చేసుకొని పరిపాలించిన హోయిసాలులు కూడా యాదవులేనని ముజుందార్ గ్రంథం ద్వారా తెలుస్తోంది. దేవగిరి యాదవరాజులకు అదే సమకాలంలో ఓరుగల్లు రాజధానిగా పరిపాలన చేసిన కాకతీయ రాజులకు మధ్య ఎడతెగని వివాహ సంబంధాలు ఉన్నట్లు కాకతీయ చరిత్రను పరిశోధిస్తే తెలుస్తోంది. గణపతి దేవుడు యాదవ జైతూగి కూతురు రుద్రాంబను వివాహం చేసుకోవడమే కాకుండా ఇతని చెల్లెలను కూడా యాదవులకు ఇవ్వడమైంది. అదేవిధంగా గణపతి దేవుని కూతురు రుద్రమదేవి, గణపతి దేవుడు యాదవ రుద్రాంబులకు జన్మించిన రుద్రమదేవి తన ముగ్గురు కుమార్తెలలో రెండవ కూతురును అద్దంకిని పరిపాలిస్తున్న సారంగధరుడు అనే యాదవరాజుకు ఇవ్వడమైంది. నాటి అద్దంకి నేటు నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ సంబంధాల వల్ల ఓరుగల్లు పాలకులైన కాకతీయులు కూడా యాదవులేనని తెలుస్తోంది. ఇదే 12-13వ శతాబ్దంలో తీరాంధ్ర దేశంలో విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలోని సంపాద్రి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కనిగిరి, గంగ దొనకొండ, అర్ధవీడు, గుండమ్మచెర్ల మొదలగు వాటిని కేంద్రంగా పరిపాలన చేసిన బడుగుల కుటుంబం ఆవుల గంగరాజు, గంగమ్మల సంతానమే. ఆవుల వలరాజు, అతని సంతానమైన సింహాద్రిరాజు, పెద్దిరాజు, ఎర్రనోకరాజు, నలనోకరాజు, పోలురాజు వాళ్ల కుమార్తె కుమురమ్మలను ఇరిగిన వారుండరు. యలమంచిలి రాజధానిగా పరిపాలన చేసిన ఆవుల వలరాజు 1175 నుంచి 1195 వరకు పాలించాడు. శ్రీకాకుళం జిల్లాలోని కండముండెముల కోటను ఏలుతున్న కలభూత గంగరాజు లంచగొండులని అభియోగం మోపబడిన బ్రాహ్మణ మంత్రులకు రక్షణ కల్పిస్తూ గంగరాజుతో యుద్ధం చేసి ఆ యుద్ధములో గెలుపొందినప్పటికీ గాయపడి మరణించాడు. ఆవుల వలరాజు తర్వాత అతని కుమారులలో రెండవ వాడు పెద్దిరాజు. 1195లో యలమంచిలికి రాజైన తరువాత అక్కడ నుంచి రాజధానిని పంపాద్రికి మార్చి పరిపాలించెను. ఆ సమయంలో వాళ్ళకి సంతాన ప్రాప్తి కాకపోవటచే పెద్దమ్మ విన్నపముతో కర్ణాటకలోని కళ్యాణి సోమప్ప కటకోటేశ్వర స్వామి కొలువుకై బయలుదేరి రాజ్యభారమును అందరికన్నా చిన్నవాడైన ఆవులు పోలురాజుకు అప్పగించారు. పోలురాజు పాలన సామాన్య శకం 1217 నుంచి 1223 వరకు యలమంచిలి రాజధానిగా కొనసాగింది. కర్ణాటకలోని కళ్యాణి సోమప్ప లేక కటకోటేశ్వర స్వామి చెంతకు చేరిన పెద్దిరాజు ఆ స్వామి కృప వల్ల ఒక కొడుకు కాటమరాజును, కుమార్తె పాపనోకకు జన్మనిచ్చారు. పెద్దిరాజు అతని పరివారం కళ్యాణిలోని ఉన్న సమయంలో అన్ని సదుపాయాలు సమకూర్చిన కళ్యాణ మార్చ గంగరాజుకు అర్లపెంట పాలకుడైన పాలకేతురాజుకు మధ్య జరిగిన అర్లపెంట యుద్ధములో గంగరాజు తరపున ఆ యుద్ధములో పాల్గొని అసువులు బాశాడు. సామాన్య శకం 1223లో అదే సంవత్సరంలో పెద్దిరాజు మిగిలిన అన్నదమ్ములు కూడా పరోపకారమై యుద్ధం చేసి అసువులు బాశారు. సింహాద్రిరాజు శ్రీకాకుళంలో దొంగతనం నేరం మోపబడిన శ్రీవైష్ణవులు అను కోమటివాండ్లకు సహాయంగా శ్రీకాకుళం సింధుభల్లని రాజుతో యుద్ధం చేసి అతన్ని చంపి తాను చనిపోయాడు. మూడవ వాడైన ఎర్రనోకరాజు ఆవుల మందను శ్రీకాళహస్తికి పచ్చిక మేతకై పోయి అక్కడ రాజైన ఎర్రభూపతికి ఎరుకుల వాండ్లకు మధ్య పులివేటలో వచ్చిన తగాదాలో ఎరుకుల వాండ్లకు సహాయంగా పోయి మరణించాడు. నాలుగవ వాడైన నలనోకరాజు బెజవాడకు ఆవులు మేపుకై పోయి అక్రమ సుంకాలు వసూలు చేస్తున్న అక్కడ నందికేశ్వర రాజుతో తగువపడి అతనితో దిగ్విదేవుని పంట యుద్ధం చేసి సామాన్య శకం 1223లో అసువులు బాశాడు. ఆవుల వలరాజు 5వ కుమారుడు పెద్దిరాజు చివరి తమ్ముడైన పోలిరాజు సామాన్య శకం 1212లో పంపాద్రికి రాజైన తర్వాత భార్య శ్రీదేవితో కుమారుడు ఐతమరాజు మరికొంతమంది యాదవులు అల్లుడు పల్లికొండ ఆవుల మందలతో ప్రకాశం జిల్లాలోని గంగ దొనకొండ, అర్ధవీడు, అర్ధంకి, కనిగిరి మొదలైన ప్రాంతాలకు గంగ కొనతొండ కేంద్రంగా పరిపాలన భారాన్ని అప్పగించి పోలురాజు అక్కడి నుంచి ఆవుల మందలను తోలుకొని తమిళనాడులోని శ్రీరంగంకు పోయాడు. శ్రీరంగంరాజు చేదోని అతని సామంతుడైన జంగములను కావేరీ నదిపై కట్టే వంతెనకై బలవంత పెట్టగా ఆ జంగములు పోలురాజును అర్థించారు. దీంతో ఆ పోలురాజు జంగములకు అభయహస్తమిచ్చి వారిని రక్షించే ఉద్దేశంతో తన అనుయాయులతో వారిని శ్రీశైల మల్లికార్జున చెంతకు చేర్చాడు. అందుకని కావచ్చు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జుని సేవలో జంగములు ప్రధానమైన సేవకులుగా ఉండడమే కాక మల్లికార్జునుడికి కూడా జంగముడు అని పిలుస్తారు. నెల్లూరు సామంతరాజు ముక్కంటి ఎగవేతతో శ్రీరంగమరాజు శ్రీమంతులను అప్పగించమని పోలురాజుకు ఆజ్ఞాపించగా అది ఇద్దరికీ మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధములో ఆవుల పోలురాజు మరణించాడు.
పోలురాజు మరణం తరువాత అల్లుడైన పల్లికొండ కర్ణాటకలోని కళ్యాణిలో పెరుగుతున్న పెద్దిరాజు కుమారుడు కాటమరాజును తీసుకుని వచ్చి సామాన్య శకం 1223లో పంపాద్రికి మిగిలిన యాదవుల ప్రాంతాలైన యలమంచిలి, అద్దంకి, గంగ దొనకొండ మొదలైన ప్రాంతాలకు రాజును చేశారు. ఆ విధంగా రాజు చేయబడిన కాటమరాజు తమ పూర్వీకుల చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఆవుల మందలను శ్రీశైలం ప్రాంతంలో మేపుకైపోయి అక్కడే 11 ఏళ్లు నిరాటంకంగా కాలం గడిపాడు. కానీ ఆ తర్వాత శ్రీశైలంలో కూడా కరువు రావడంతో ఆవుల మందలను తోలుకొని తన పరివారంతో నెల్లూరు వైపు అటు నుంచి శ్రీరంగపట్నం వైపు నడిచి అక్కడ రాజుతో పశువుల మేపుకై ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం నడుచుకొనకపోవడంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. నెల్లూరును పాలిస్తున్న రెడ్డిరాజైన మనుముసిద్దిని యుద్ధంలో హతమార్చి కాటమరాజు విజయాన్ని సాధించాడు. ఇది సామాన్య శకం 1283లో ఎర్రగడ్డపాటి పొట్లాటగా చెప్పబడింది. ఆ తర్వాత కొంతకాలానికి కాటమరాజు చనిపోయాడు. ఈ యుద్ధం వీరోచితంగా జరిగింది. ఆంధ్రదేశంలో యాదవులందరికీ ఈ కాటమరాజు అతని తండ్రి పెద్దిరాజు పేర్లు విననివారుండరు. ఈ విధంగా 12, 13 శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో దేవగిరి కేంద్రంగా పరిపాలించే యాదవులు, ఓరుగల్లును కేంద్రంగా పాలించిన కాకతీయులు, ద్వారకా సముద్రమును కేంద్రంగా పరిపాలించి హోయిసాలులు యాదవులని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. వీరి తర్వాత ఈ ప్రాంతం ఢిల్లీ ముస్లిం రాజుల చేతుల్లోకి పోవడమైంది. ఆ తర్వాత 14, 15వ శతాబ్దంలో ముస్లింలను ఎదుర్కొని 1336 నుంచి 1485 వరకు హంపీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విజయనగర పాలకులైన సంగం వంశం వారు కురుబాలను యాదవ శాఖ వారని, యాదవులని కర్ణాటకలో కురుబాలంటారని, వీరికి వివాహ సంబంధం కురువులతో ఉన్నదని ముజుందార్ ఆర్సి భారతదేశ చరిత్ర గ్రంథాల వల్ల తెలుస్తోంది. అంతేగాక సామాన్య శకం 1505 నుంచి 1570 వరకు విజయనగర రాజ్యాన్ని పాలించిన తులువ వంశ శ్రీకృష్ణదేవరాయలు యాదవుడని నందితిమ్మన లేక ముక్కుతిమ్మన తన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణదేవరాయలను వర్ణించి చెప్పాడు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి తిమ్మరసు కూడా యాదవుడేనని, ఇతడు చెంగల్పట్టు ప్రాంతంలో ఎన్నో ప్రజోపయోగ పనులు చేపట్టాడని, తమిళనాడులో యాదవులను ఇథాయిలుగా కూడా పిలుస్తారు. 17, 18 శతాబ్దంలో మొఘలి సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి పోరాడి మహారాష్ట్రలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజు తల్లి జిజ్యాబాయి దేవగిరి పాలకుడైన యాదవ సంతతి నుంచి వచ్చిన లూకోజీ జాదవ్ కూతురని, జాదవులంటే మహారాష్ట్రంలో యాదవులని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. మహారాష్ట్ర రాజ్య స్థాపకుడైన శివాజీ యాదవుల ఆలనా పాలనలో పెరిగాడు. ఈ విధంగా పురాణ ఇతిహాసాల కాలం నుంచి ఆధునిక యుగంలో ఆంగ్లేయుల పాలనా ప్రారంభం వరకు యాదవులకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని చారిత్రక గ్రంథాల ఆధారాల వల్ల తెలుస్తోంది.